నన్ను చూసి నేను మాట్లాడతాను. నన్ను చూడాలంటే నేను మాట్లాడను. ఫోన్లు కింద పెట్టుకొని నా మొఖాన్ని చూడండి. అప్పుడు నేను మాట్లాడతాను. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడీ. హౌ ఇస్ ఎవ్రీబడీ డూయింగ్? సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా చాలా థాంక్స్. నిన్న వచ్చి చాలా థియేటర్‌కి వెళ్ళాను. అండ్ నేను యాక్చువల్‌గా వచ్చి సైడ్‌లో దాచుకున్నాను. బికాజ్ నన్ను చూస్తే ఒకవేళ అది రియాక్షన్ వేరే అవుతుందేమోని దాచుకొని నేను చూసేటప్పటికి ప్రతి వాళ్ళు ప్రతి డైలాగ్ వచ్చి అంత చప్పట్లు కొడుతున్నారు, అరుస్తున్నారు. క్లైమాక్స్‌కి అయితే అంత ఒక స్క్రీమ్స్ వచ్చింది. సో, అవన్నీ చూసేటప్పటికి నాకు చాలా సంతోషంగా ఉంది. అంటే ఆహ్, మనలాంటి వాళ్ళు కూడా అలాంటి థ్రిల్ తీసుకురావచ్చనేది ఒక ఛాలెంజ్ మేము దాన్ని ఫేస్ చేసాము. అండ్ ఇప్పుడు అందరూ వచ్చి చూసి దాన్ని క్లాప్ కొట్టేది, అరిసినప్పుడు నేను మళ్ళా అర్జున్ థియేటర్ కూడా వెళ్ళాను. అక్కడ రెస్పాన్స్ వచ్చి అంత బాగుండింది. నాకు నిజంగానే మనస్ఫూర్తిగా అంత సంతోషం. ఇంత జనాలు ఆ సినిమా చూస్తున్నారు. ఇంత సినిమా నాకు అంత మంచి రివ్యూలు పెట్టారు. థ్యాంక్ యూ బికాజ్ ఎవ్రీబడీ ఐ థింక్ హస్ కమ్ టుగెదర్ టు సపోర్ట్ మీ ఇన్ దిస్ జర్నీ అండ్ ఐ హ్యావ్ ఫుల్ హార్ట్ ఫెల్ట్ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీ సింగిల్ పర్సన్ హూ బాట్ ఎ టికెట్ అండ్ వెంట్ అండ్ వాచ్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ. అండ్ ఇంకా మీరు చూడండి. ఇంకా ఇప్పుడే రిలీజ్ అయింది. మొన్నే రిలీజ్ అయింది. సో, వెళ్ళండి చూడండి. అండ్ ఇట్స్ నాట్ అందరూ చెప్పినట్టు ఇట్స్ నాట్ ఎ విమెన్ సెంట్రిక్ ఫిల్మ్. పూర్తిగా ఒక థ్రిల్లర్. మర్డర్‌లు కూడా ఉన్నాయి, యాక్షన్ కూడా ఉన్నాయి, లవ్ కూడా ఉంది, ఎమోషన్ కూడా ఉంది. అండ్ మొత్తం థ్రిల్లర్ ఎలిమెంట్ కూడా ఉంది. అన్నీ ఉంది ఈ సినిమాలో. జస్ట్ గివ్ ఇట్ ఎ ఛాన్స్. ఐఎమ్ షూర్ యూ గైస్ విల్ ఎంజాయ్ ద మూవీ. బికాజ్ అక్కడ నాకు తెలిసి ఈ రూమ్‌లో ఉండేవాళ్ళు ప్రతి వాళ్ళు ఈ సినిమా చూసేసారు. అండ్ మీరు చెప్పేసరికి నాకు చాలా సంతోషంగా ఉంది. చాలామంది నాకు ఫోన్ చేసి మాట్లాడారు. చాలామంది రివ్యూలు పెట్టారు. అన్నీ నేను చూసాను. అండ్ మీ ప్రేమకు వల్ల చాలా 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 థ్యాంక్స్. నేను నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఈ సినిమా చేసింది వచ్చి నాకు అంత సంతోషం. బికాజ్ ఒక 10 మందిలు పోయి చూసినా కూడా అది ఆ మెసేజ్ వాళ్ళకెళ్ళిందంటే నాకు సంతోషం. సో, అది ఇంకా పెరగాలని నాకు కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా థ్యాంక్ యూ. ఎవరమ్మా అది?